అఖండ 2 నిర్మాతలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అఖండ 2 టికెట్ల అమ్మకాలపై హైకోర్టు ప్రశ్నిస్తూ ఆదేశాలు ఇచ్చినా ఎందుకు టికెట్లను ఆన్లైన్లలో విక్రయిస్తున్నారని బుక్ మై షోను కోర్టు నిలదీసింది. అఖండ 2 సినిమా టికెట్ ధరలను పెంచుకోవడానికి అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన మెమోను సస్పెండ్ చేస్తూ హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి గురువారం రాత్రి ప్రీమియర్ షో వేశారని, అధిక ధరకు టికెట్లను విక్రయించారని విజయ్ గోపాల్ అనే న్యాయవాది కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై మరోసారి హైకోర్టు సీరియస్ అయ్యింది. తమకు ఉత్తర్వులు అందేలోపే ప్రేక్షకులు టికెట్లు కొనుగోలు చేశారని బుక్ మై షో తరఫు న్యాయవాది కోర్టులో పేర్కొన్నారు. ఇప్పుడు కూడా పెంచిన రేట్లతోనే టికెట్లను ఆన్లైన్లలో విక్రయిస్తున్నారా లేదా అని కోర్టు ప్రశ్నించింది. ఎందుకు కంటెంప్ట్ ఆఫ్ కోర్టుగా పరిగణించకూడదో తెలియజేయాలని హైకోర్టు ప్రశ్నించింది. కాషాయం కట్టుకున్న ఆ దేశాన్ని చూడు, త్రిశూలాన్ని పట్టుకున్న ఆ దైవాన్ని చూడు. ఎవడ్రా విభూతి కొండను ఆపేది? నరదృష్టి, పరదృష్టి, సమస్త దృష్టి నశి. అఖండ 2 నిర్మాతలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గేష్, చెప్పండి. అఖండ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అడ్డంకులే వస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. అంటే ఈ మంత్ 5th నాడు రిలీజ్ గా ఉన్న సినిమా కూడా లావాదేవీల కోణంతో కూడా చూస్తే పెండింగ్ లో పడ్డది, ఆగిపోయింది. తిరిగి ఈ నెల 12th ఈ రోజు రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలోనే ఆల్రెడీ నిన్న ప్రీమియర్ షో కూడా ఇస్తున్నటువంటి ప్రీమియర్ షోకు ఇచ్చినటువంటి జీవో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ 120 జీవో కూడా విడుదల చేసింది. అంటే సినిమాకు రేటు పెంచుకోవచ్చును అండ్ బెనిఫిట్ షోకు 600 రూపీస్ పెంచుకోవచ్చు అని చెప్పి కోర్టు హక్కు ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్ దాఖలు. అంటే ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను కొట్టివేయాలని చెప్పి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలోనే ఆల్రెడీ నిన్న ఇచ్చినటువంటి పిటిషన్ పైన వాదనలు జరిగినటువంటి నేపథ్యంలోనే ఆల్రెడీ కోర్టు డిస్మిస్ చేసినటువంటి 120 జీవో ఆ జీవోను కొట్టేసింది. అదే జీవోను కొట్టేసిన తర్వాత కూడా సినిమా ఏదైతే వీళ్ళు నిన్న ప్రీమియర్ షో నడిపించారో ఆ ప్రీమియర్ షో కూడా నడపకూడదని చెప్పినటువంటి పరిస్థితి. ఆల్రెడీ సినిమా టికెట్ ఆల్రెడీ ముందుగానే వీళ్ళు రిలీజ్ టికెట్లు కూడా అమ్ముడుపోయినాయి, ఆల్రెడీ జరిగిందని చెప్పి జరిగినట్టు. ఇవాళ ఉదయం కూడా చూస్తే మళ్ళీ 14 వాళ్ళు కూడా కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. ఆ సినిమాకు సంబంధించినటువంటి జీవోను రద్దు చేసామో, మీరు కోర్టు అంటే మీకు లెక్కలేదా అని ఉదయం కూడా జరిగినటువంటి నేపథ్యంలో కూడా చివర్లు పెట్టింది. ఎందుకంటే ఆల్రెడీ సినిమాకు సంబంధించి కూడా మీరు విడుదల చేయొద్దు అని చెప్పాము. మన ఆల్రెడీ కొట్టు మీరు ఎందుకు విడుదల చేశారు, ఎందుకు టికెట్లు పెంచుతున్నారు అని చెప్పేసి మాట్లాడిన పరిస్థితి. ఇది జరిగిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు సినిమాకి సంబంధించి అక్కడ 2 మాత్రం కూడా ఊరట లభించలేదు. ఆల్రెడీ డివిజన్ సింగిల్ బెంచ్ ఉంటే డివిజన్ బెంచ్ పోయినటువంటి డివిజన్ బెంచ్ లో ఊరట లభించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేసినటువంటి డివిజన్ బెంచ్. ఎందుకంటే నిన్న ఏదైతే కొట్టేసిందో కేసు సంబంధించి నిన్న జరిగినటువంటి వాదనలో కూడా ఆ జీవోను కొట్టేసింది. అది కింద నిన్న జరిగిన వాదన సింగిల్ బెంచ్. మళ్ళీ సింగిల్ బెంచ్ నుంచి ఇవాళ ఇప్పుడు వచ్చే డివిజన్ బెంచ్ లో వాదనలు పూర్తయిన వాదనలు జరుగుతా ఈ డివిజన్ బెంచ్ లో ఊరట లభించింది అఖండ సినిమాకు సంబంధించిన 14 లిస్ట్ వాళ్ళు కూడా. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. లోకక్షేమం కోరావు, ఇక నీ క్షేమం ఆ శివుని అధీనం.
కాషాయం కట్టుకున్న ఆ దేశాన్ని చూడు, త్రిశూలాన్ని పట్టుకున్న ఆ దైవాన్ని చూడు. ఎవడ్రా విభూతి కొండను ఆపేది? నరదృష్టి, పరదృష్టి, సమస్త దృష్టి నశి. కడప మార్కెట్ యార్డ్ నూతన పాలకవర్గ ప్రమాణ